వర్షాలు వరదలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. గోదావరి కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. మహారాష్ట్ర ప్రాజెక్టులు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పెరిగింది. కృష్ణా పరివాహకంలోనూ అన్ని జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. జైపాల్, శ్రీరామసాగర్ ఉత్తర తెలంగాణ వరదదాయిని శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దాదాపు ఇప్పటి నుంచి ప్రాజెక్టుకు 2,50,000 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులకు చేరుతుంది. నిన్న భారీ వరద దృష్ట్యా నిన్న దాదాపు ఉదయం 10 గంటల సమయంలో 4 గేట్లను ఎత్తిన అధికారులు ఆ తర్వాత వరద ప్రవాహాన్ని బట్టి క్రమంగా గేట్ల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం అయితే 39 గేట్ల ద్వారా దాదాపు 2,50,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరామసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1,089 అడుగులకు చేరువైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీ కాగా దాదాపు ప్రస్తుతము నీటి నిల్వ సామర్థ్యం 73.33 టీఎంసీలుగా ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి దాదాపు కొన్ని కాల్వలు ఉన్నాయి. ఆ వరద కాలువ ద్వారా కూడా 18,000, అదేవిధంగా కాకతీయ కాలువ ద్వారా 4,700 క్యూసెక్ల నీటిని దిగువకు చేస్తున్నారు. అయితే భారీ వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నందున గేట్ల నుంచి నీటి విడుదల జరుగుతున్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రాజెక్టు అధికారులు పదే హెచ్చరిస్తున్నారు. ఎవరు కూడా ఆ గేట్ల అందాలను చూసేందుకు కూడా ఎవరు కూడా పర్యాటకులు దగ్గరకు రావద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎవరైనా వచ్చినప్పటికి కూడా ఆ దూరం నుంచే ఆ జలసభలు కూడా దూరం నుంచే చూడాలని చెప్పేసి జాగ్రత్తలు సూచిస్తున్నారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 85,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకుంటే 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,403 అడుగులుగా ఉంది. అదేవిధంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలుగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 15.443 టీఎంసీగా ఉంది. అయితే ఇక్కడ నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద వస్తున్నందున ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి దాదాపు 50,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. అక్కడ కూడా ఎవరు కూడా పశువుల కాపర్లు అదేవిధంగా నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరు కూడా నది వద్దకు రావద్దని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరు కూడా వచ్చినప్పటికీ కూడా రైతులు పంట పొలాలకు వెళ్ళినప్పుడు కూడా పలు జాగ్రత్తలు వహించాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంకా 2-3 రోజులు కామారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇంకా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది 2 ప్రాజెక్టులోకి. ఆ వరద ప్రవాహాన్ని బట్టి గేట్ల సంఖ్యను పెంచే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇంకా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాజెక్టులు రామడుగు, పోచారం, కౌలాస్నా జలాశయాలు కూడా నిండుకుందని తలపిస్తున్నాయి. అక్కడ కూడా గేట్లను పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే శ్రీరామసాగర్ ప్రాజెక్టు ద్వారా 39 గేట్ల నుంచి దాదాపు 2,50,000 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ధన్యవాదాలు జైపాల్.